ఏసీ స్టేడియం వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి క్రీడాకారులకు 1000 మంది పిల్లలు పౌష్టికాహారం అందించిన దాత కీర్తిశేషులు మారం అపర్ణ జ్ఞాపకార్థంగా వారి భర్త మారం రమణారెడ్డి గారి సహకారంతో పిల్లలకు పౌష్టికాహారం అందించడం జరిగింది. అనంతరం వివేకానంద వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చింతాల అమరేంద్రారెడ్డి, కార్యదర్శి పొన్నం రవిచంద్ర దాతైన మారం రమణారెడ్డికి కండువా కప్పి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మేకల నరేంద్రారెడ్డి, అధ్యక్షులు చింతల అమరేంద్రారెడ్డి, కార్యదర్శి పొన్నం రవిచంద్ర, కోశాధికారి జీకే గోపీనాథ్ మరియు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని పిల్లలకు క్రీడాకారులకు పౌష్టికాహారం అందించడం జరిగింది. అనంతరం అధ్యక్షులు చింతల అమరేంద్రారెడ్డి, గౌరవ అధ్యక్షులు మేకల నరేంద్రారెడ్డి, దాత రమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. అదేవిధంగా మే నెలలో పౌష్టికాహార పంపిణీ జరుగుతుంది. వేసవి తరగతులు నిర్వహిస్తుంటారు. వివిధ క్రీడాకారులకు వాళ్ళకి అందరికి కూడా పౌష్టికాహారం అందించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మారం రమణారెడ్డి గారి భార్య మారం అపర్ణ గారి జ్ఞాపకార్థము ఈ పౌష్టికాహారం పంపిణీ జరుగుతుంది. అందుకని 700-800 మందికి ప్రతిరోజు ఈ పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా మా అసోసియేషన్ కూడా దీన్ని ఒక సేవా కార్యక్రమంగా భావించి ఇదే కాకుండా బయట కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. అందుకే ప్రతి ఒక్కరికి ఈ మీ మీడియా వాళ్ళు కూడా ఇది మాకు సేవా కార్యక్రమంగా భావించి మీరు వచ్చిన దానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున ఏసీసీ పార్టీ స్టేడియంలో పౌష్టికాహారంగా దాత అయినటువంటి మారం రమణారెడ్డి గారికి ముందుగా మా వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 30 సంవత్సరాలుగా ఈ ఏసీసీ పార్టీ స్టేడియంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున పౌష్టికాహార కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మనం సహకరిస్తున్నటువంటి వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా అసోసియేషన్ సభ్యులైనటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా ఈనాడు క్రికెట్ క్రీడాకారులు, అదేవిధంగా యోగా క్రీడాకారులు, ఇక్కడ ఏసీసీ పార్టీ స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ వాకర్స్ సభ్యులు అందరికి కూడా ఈ పౌష్టికాహారం అందిస్తున్నటువంటి ఈ రమణారెడ్డి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. నా పేరు మారం రమణారెడ్డి. ఈ అవకాశం ఇచ్చినటువంటి వివేకానంద వాకర్స్ అసోసియేషన్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి సంవత్సరం సమ్మరు మే వస్తుంది అంటే ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణం ఉంటుంది స్టేడియంలో. మే 1వ తేదీ నుంచి జరిగేటువంటి 45 రోజుల కార్యక్రమం పిల్లలందరూ పండుగలాగా జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమంలో నాది కూడా ఒక పాత్ర ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయం. వాకర్స్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ